హరిశ్చంద్ర, నేనెంత చెప్పినా నువ్వు నా మాటలు ఖాతరు చేయకుండా కోరి కోరి కష్టాలు పలుకుతున్నారు కదయ్యా. సరే, నీ ప్రారంభం ఎట్లున్నదో ఇది అంగడి. అందరూ వినున్నట్టు ఏం చెప్తే ఒకసారి గట్టిగా కేకలు. అటులనేనయ్యా, అటులనే. కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, కౌశికులకు రుణగ్రస్తున్నగుట వలన నా భార్య నమ్ముకొనుచున్నాను. ఈ గుణగణములు చెప్పుచున్నాను, సావధానముగా ఆచరణింపుడయ్యా. గుణములతో బోలిన కత్తులయందు అన్నుల తల కత్తులయందు
నాయన ఇక్కడ బానిసమ్మ పెట్టరా బ్రాహ్మణోత్తమ ఏం పా ఇక్కడనే మంద భాగ్యుడైనా నేనే బానిసల అట్లా అయినా నీ ఉండబోయి ముందు నీ పేరు చెప్పుమో నాయన. నేను ఎవరినైనా మీకేమయ్యా? ఏమో ఈ నీ పేరు చెప్పుటకే సందేహించుచున్నావే, మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగలించుతావా నాయనా? అయ్యా విప్రోత్తమ ధరణిలో దొంగ సొమ్మనులకు అబ్బురమ్మా ఏమిటి ఏమిటి ధరణిలో కానీ దొంగతనంలో కానీ నీకేం పదం లేదనుకుంటావు. నేను కూడా అట్లా అనుకోని పై నుంచి కింద దాకా ఇంత సొమ్ము పెరిగిపోయినా అయినా ఎక్కడ పదం లేదు. మంచి ఆస్తిపరుని నాకంటే గొప్పోడు ఎవడు లేడని నాకు లాస్ట్కి ఇంట్లో పోగు పెట్టే వాళ్ళు కూడా కరువు అయిపోయినారు నాయన. అట్లా అనుకోతున్నాయినా అయితే నీ అదృష్టం చేసిన ఈ కాంత నీకు లభించినది అంటావు. ఓహో పోయేవారికి మంచి రామచిలుక లాగా దొరికినట్లు అన్నమాట. సరే మీ పేరు చెప్పము నాయన. నా పేరు హరిశ్చంద్రుడు. మరి ఏమా నా భార్య చంద్రమతి అయ్యా. అదేమిటో ఇంతవరకు విశ్వామిత్రుడికి అప్పు పట్టినని అరచినట్టు నీవేనట అయ్యా. అవును మహాత్మా. అలాగైనా ఆ తపోధనుడైనా ఆ మునికి నీ వెట్లు రుణపడితేనైనా రాజ్య సర్వస్వమును అతనికి ధారపోయిన యజ్ఞార్థమై ఇచ్చిదన్న ధనము ముందుగా నిరూపింపకపోవటం వలన మంచి పని చేసినావులే. ఈ మధ్య కాలంలో చాలా మంది లెక్క ఇంట్లో కూడుకనే మొగుడికి తెలియకుండా చాలా మందికి అప్పులు ఇచ్చేస్తున్నారు అయినా ఆ విధంగా అనుకుంటావు. కానీ దీనికి పత్రాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమైనా రాయించుకుంటావు ఏమైనా? సత్యశీలమే పత్రము. అప్పు ఉభయలు చిత్తములే సాక్ష్యములయ్యా. ఇట్లా అనుకొని నాశనం అయిపోయినారు నాయన అందరూ. సర్వ రాజ్యాలన్నీ కూలిపోయిన అయినా దేవుడా ప్రాణము లేని పత్రం అనుకును సాక్ష్యములు లేని అప్పులకు భయపడి నిక్షేపము లాంటి నీ ఇల్లాలని నమ్ముకుంటుంటివేమి నాయనా. నాకు ఒక చక్కటి ఉపాయంతో వచ్చింది నాయన. నేను పెద్దోడిని కదా చెప్తాడా వింటావా? నన్ను ఆ విశ్వామిత్రుడి దగ్గరకు తీసుకొని పోము. ఈ ధనం నీకు ఇవ్వాల్సింది కాదు నాయనా అని నీ పక్షమున నేను న్యాయవాదిగా నిలబడి వ్రాయి గృత్తి వాదింపగలను నాయన. దావన పోయే వారిపై లేని అప్పులు ఘటించటంలో నువ్వు ఒకరికి 100 మంది సాక్షులు ఉన్నాను అప్పులు ఎగరవేయటంలో నువ్వు మన 2 జిల్లాల్లో ఇది మాత్రం మా గోడు ఎవరు లేదు నైనా. చంద్ర మనకి ఇప్పుడు మంచి సహాయ సంపత్తి కూడా లభించినది. గంగవారి సహాయ సంపత్తి లభించినది మాట్లాడతా ఎప్పుడు సహాయం దొరికితే చాలు ఎంతమంది కోపలు మొచ్చాలనుంటావులా దరిద్రం ఏమైనా. మీరెవరి సహాయం నాకు అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షిపోలేదు. నీ కర్మ మేమేం నాయనా హరిశ్చంద్ర నీవెంత సత్యవంతుడవైనను ధనము పట్ల కాస్త సడుల విడవచ్చునయ్యా. అందుకే సర్వే జన కాంచనమాశ్రయంతని పెద్దలు చెబుతున్నారు నాయన. నా నిజ శాస్త్ర ప్రమాణము అంగీకరించి ఆ కౌసుని వద్దకు నడుచుడు చూడు నాయన. సరే నేనేం చేయగలను నాయన? తీయటి చెరుకు పానకము నోటబోయి చూడగా విషమని కక్కేసే వారికి ఎవరేమి చేయగలరు నాయన? ఎవ్వరు కాపాడలేరు నాయన. సరే నీ కర్మ నేనేమి చేయలేను నాయన. దేవుడు ఎలా జరిగితే ఎలా పెట్టింటే అలా జరుగుతుంది. కానీ నీ భార్యను ఎంత కమ్మెదబోతారో చెప్పుము నాయన. నక్షత్రేశ్వర ఈ మహాత్ముడు చివరిగా ఇంకొక క్షణం ఆలోచించుమయ్యా.
మహానుభావును పూనుకుండాలి మొదటికి పూనుకున్నాడు. ఇలా ఆలోచించి గోనాథులతో సహా ఎత్తించినాడు. నాయన మళ్ళా లాస్ట్ ఉండలా ఏమో పెద్ద పుణ్యాత్ముడు మంచి సేవలు చేసిన ఆలోచించుకో మొదటికి వెళ్ళిపోయింది. నాయన నీ పేరేమి నాయన? ఎవరు పెట్టినారు స్వామి నీకు? దేవుడా నీ పేరేమి నాయన? నా పేరు నక్షత్రకుడు. మరి తమరు నామధేయం ఏమిటో? నా నామధేయం చెబుతాం మంచి మళ్ళా కొడక తెల్లారు కొండలో పుట్టినట్లుంటావు. దుర్యోధనుడు పుట్టినట్లు. నువ్వు తపాల్లో పుట్టినా నేను కొండలో పుట్టినట్లే పుట్టినాడు. అందుకనే నువ్వు తపాల్లో నాయన తపాల్లో పుట్టిన ఆయన ఇక్కడికి వచ్చిన మన ఇద్దరం ఒకటే వంశస్థులమే నాయన. అయినా మీ నాయనకి కూడా నేను వంశస్థులమైనా నీ అంతటి లోపాయికారిని కాదు నేను ఇన్నాళ్ళు బతికినా నువ్వు ఇన్నాళ్ళు ఏడ బతకలేవు నాయన. ఎందుకంటే నాశనం అయిపోతావురా. మా గురువు గారి పని మీద వచ్చినాను కాబట్టి నేను చిరాయువునే. ఎప్పుడు నీ జీవితం అంతా ఒకరి కింద పని చేయించిందే. మాకే దరిద్రుల గంట అల్లాడు దచ్చిన వేయించుకుంటాము. ఈ మానవుడైనను గురు సంధానం చేయవలసినది. నీ అడ్డవులంతా గురు సంధానం చేసి కొంపలు గురువులు అందరినీ ఎత్తిస్తారు. మహానుభావులు అనంతపురం లేకపోతే ఒక్కొక్క ఆయన చెబుతా అంటాడు, అబ్బాయికి చెప్పుకోకూడదు సార్ అంత లెక్క పెట్టినాను ఆయనకు. అయినా నాకు 18 నేర్పిలా నేనే నేర్చుకుంటా అంటారు. అయినా నీ అట్లా వాళ్ళు దేవుళ్ళు స్వామి మహానుభావ. నీ కొడుకో ఎంత లెక్క ఖర్చు పెట్టి లేదైనా అదే గురువులకు చేసేవాళ్ళు. అదే నీవు కూడా గురువే కదా, నీ శిష్యులకు చేయ ఉపకారమే నీవు కూడా ఇప్పుడు కాదునైనా నీ అట్లా వాళ్ళంతా గురువులకు చేసేవాళ్ళు స్వామి. సేవ చేసేవాళ్ళు. శ్లోకం రాదు, నీవు కూడా గురువు అని చెప్పుకుంటున్నావు. నాకు రాకపోయినా ఇంటికాడ మా ముసిద్దానికి వస్తుంది. తెల్లారుతాను ఫుల్గా ఎసెక్ట్ చెబుతుంది. కానీ నీకు ఒక మాట చెప్తా వెళ్ళుకోనైనా. మన ఇరువురము బ్రాహ్మణులము అనుకూలంగా బాగా అనుకూలంగా దర్శిపము ఇంటికి వెళ్ళిపోయి అమ్మగారికి చెప్పి కడుపు నిండా దద్దోజనం పెట్టించేదన్న ఆయన. నీ దద్దోజనం నాకు అవసరం లేదు కానీ నీ కర్మ అది నీ కర్మ. నీకు అనుకూలమైన బేరమే చెప్పుచున్నాను. చెప్పు ఆలకింపు. చెప్పు శ్రద్ధగా ఆలకింపు. కూడా కాదులే ఈగ వచ్చే నోట్లే. మంచి కార్తీక మాసంలో పుట్టింది ఏమనైనా ఇదిలిచి పడతాడు దేవుడా. సరే నాయనా ఏదో చౌక బేరము కదా అని వచ్చి అడిగితే కానీ మాకు అక్కర్లేదు నాయనా, నేను పోయి వచ్చేదను. పంచాంగము కట్టకొచ్చునుకోండివా? ఎవరన్నా పంచాంగం? మీ తాత పంచాంగము, మీ అబ్బ పంచాంగం, మీ తాత పంచాంగం, కుటుంబం పంచాంగం. పంచాంగము మొత్తం నిన్ను పిలకచ్చిన వాళ్ళంతా పంచాంగులేమో కానీ దరిద్రుడా మేము కాదురా. అప్రాచ్యం కదరా. మంచి పేరు వచ్చి మా అయ్యవారపు జోలి చూసి మమ్మల్ని ధనహీనుడు వల్లే గుర్తించుతున్నాడు. అబ్బో ఫుల్గా ఉందప్ప. మాకు కూడా ముగ్గురికి పిచ్చి వస్తుంది. ఏం దిగులు పడద్దు. సరే దాసిని పంపి వేయము, ధనం ఇచ్చేసేదను. ఆ అబ్బకు సరేనేమో అడుగు. సరిగా ఎవరినైనా ఎంత కరెక్ట్ గా ఉంటే ఎవరు బాగా చెప్పిన మాటలు లేకుండా ఎంతటి కష్టమును అనుభవించుతున్నావు. అమ్మా చంద్రమతి, చంద్రమతి,
అడవులలో అన్నమునకును నీళ్లకును ముఖము చావసిద్ధముగానున్న వారిని బ్రతికించింది కదా తల్లి. అలాంటి ప్రాణదానము చేసిన నీకు, అలాంటి మహోపకారం మనొచ్చిన నీకు నేను చేయుతున్న ప్రత్యుపకారాన్ని మరలా నిన్ను చూచు భాగ్యము నాకు కలుగులో లేదు. నెల్లటి నవ్వుల నుండి కానల్లయందు సంచరించ నీ అతులితమైన సేవల నుండి చరించితి పదీయరుడో బుదేనే గతి తీర్చుకో ఇంకెప్పుడు గల్గు నీదు పునర్దర్శనం నమస్కారములు చేదునమ్మా
కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతములకు జన్మించవలసిన వాడు కదా, కిరాతములకు జన్మించవలసిన వాడు. గలమునందాల్పవలసిన లనుదండ, గలమునందాల్పవలసిన అలరుదండ, పాదమర్దన గొప్ప అంగికాగా దేవి నమ్మితే బానిసగను 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 విధి విధానమును ఎవరు మాత్రము తప్పించగలరు స్వామి. ఇక దుఃఖం మనసుకొని ఆ కాలంలో స్త్రీ సేవ వృద్ధికి రండి అనుమతించి పంపివేయడు స్వామి, అనుమతించి పంపివేయడు. ఆగర్భ శ్రీమంతురాలైన నిన్ను నేను పరుణకి ఎప్పుడు విక్రయించితును, అప్పుడే నా అనుమతులు నీవు తిరినివిదేవి. కనుసన్నం పని కత్తెలయురు మంగళ కొల్వ రాజు జీవనమే ఎరుంగెప్పుడు పరసేవా కృత్యమా జన్మము రాణివాసపు భోగములకు చెడి నూతనముగా దాసిగా వృత్తి అవలంబింపబోతున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుతున్నాను. సావధాన చిత్తురాలవే ఆకర్ణింపు దేవి, ఆకర్ణింపు. తల్లిదండ్రులు మరి పేరలేరి కసతి, తల్లిదండ్రులు మరి పేరలేరి కసతి, దంపతులుగా కనిపినా
తలలో తలలో నాలుకగా వెలుగు నెలతో కాశీ పద కలదు. స్వామి పరమ దుఃఖము శాంతించుగాక, స్వామి దుఃఖము శాంతించుగాక. కాలవశమున కలుగున కష్ట జయముగా. కాలవశమున కలుగున కష్ట జయముగా. వెంటనే నిలుచునే ఏ కరుణే. మిహిర మండలమును కప్పు మేఘపటలి ఊలిపోకుండునే ఎల్లకాలమటుల ఆశదేవి ఆశ. కానీ భవితవ్యమును ఎవ్వరెరుముదురు దేవి, భవితవ్యమును ఎవ్వరెరుముదురు. చూడు కలికి రెక్కలు రాని పిల్లలను సాకను గుడిలో
ఆ